ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. హలో, దిస్ ఇస్ యువర్ చికిత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని హిట్ చేసింది. 1000 అంటే 1000 మంది, అక్షరాల 1000 మంది నా ఛానల్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే నాకు అది అసలు చిన్న విషయమే కాదు. చాలామంది, నాలా చాలామందికి అది చాలా పెద్ద విషయం. అండ్ దానికోసం చాలా 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 థ్యాంక్స్ అందరికీ. ఎక్కడ మొదలు పెడదాం? యాక్చువల్లీ ఇవాళ మా వాళ్ళు నా చేత కేక్ కటింగ్ చేయించారు. అది కూడా నాకు చాలా నచ్చిన కేక్తో. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నేను చెప్పలేను అనమాట. ముందు మన కేక్ కటింగ్ వీడియోస్ నేను యాడ్ చేస్తాను ఇక్కడ. Many more well to you. Happy 1K to you. డిస్ట్ తీసుకోవా? డిస్ట్ ఎందుకురా? డిస్ట్ అయినా ఇలా తినకూడదు. మా వాళ్ళు, మా మమ్మీ, అక్క, గౌతు, మా వాళ్ళందరూ, ఇంకా మా ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి నా కోసం కేక్ తెచ్చి కేక్ కట్ చేయించారనమాట. అది సర్ప్రైజ్ అన్నట్టు. అంటే నాకు అది పెద్ద విషయమే, కానీ అందరూ పట్టించుకోవాలని కాదు కదా. కానీ వాళ్ళందరూ కలిసి నా కోసం కేక్ కట్ చేయిస్తే నాకు ఇంకా చాలా ఐ కాంట్ స్టాప్ స్మైలింగ్. నవ్వడం ఆపని కూడా ఆపట్లేదు అప్పటి నుంచి. సో సర్ప్రైజ్ అయ్యాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ నో మా మమ్మీ చేయించింది అంతా, కానీ అందరూ ఎఫర్ట్స్ పెట్టి అందరూ కేక్ తెప్పించి నన్ను సర్ప్రైజ్ చేసి చేయాలని రూల్ లేదు కదా, బట్ చేశారు అంటే చాలా హ్యాపీ. అండ్ మనకి ఇప్పుడు ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. సో నా 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అంటే, ఫస్ట్ నేను పేజ్ పెట్టింది అయితే మీ అందరికీ ఆల్రెడీ, ఒకవేళ ఫాలో అవుతూ ఉండుంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఎలా అంటే, నేను మా ఇల్లు మేము ఫస్ట్ చేయించుకున్నప్పుడు ఎలా చేయించుకున్నాం అన్న దాంతో స్టార్ట్ చేశాను. లైక్ అది అందరికీ చూపించాలి అని చెప్పి నేను ఈ పేజ్ స్టార్ట్ చేశాను అనమాట. మా ఇల్లు సొంతగా మేము చేయించుకున్నామని కొంచెం అది అందరికీ చూపించుకోవాలి అని చెప్పి చేసినది. ఆ తర్వాత చాలా రోజులు నేను పోస్ట్ చేయలేదు. లైక్ నేను అంత కన్సిస్టెంట్ లేను, నాకు తెలుసు. చాలా రోజులు పోస్ట్ చేయలేదు. అండ్ తర్వాత అక్క పెళ్ళి వచ్చింది, అప్పుడు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా నాకు అంత ఐడియా లేదు, లైక్ లాంగ్ వీడియోస్ పెట్టాలా, షార్ట్ వీడియోస్ పెట్టాలా, అదంతా నేను ఆలోచించుకోలేదన్నమాట. నాకు మామూలుగా వీడియో ఎడిటింగ్ చాలా ఇష్టం. నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను వీడియో ఎడిటింగ్ అది చేసుకుంటూ ఉంటాను కదా, సో నాకు అది చాలా ఇష్టం. సో అలా నేను షార్ట్స్ ఎడిట్ చేసి మంచిగా పెట్టుకున్నాను. అండ్ కొన్ని వీడియోస్, లైక్ నేను ఇక్కడ వీలైతే పెడతాను, కొన్ని వీడియోస్ నాకు 50K, 60K, 100K వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి నాకు షార్ట్స్ వల్ల. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, మీకు సబ్స్క్రైబర్స్ కావాలి అంటే మీరు మంచిగా షార్ట్స్ పెట్టండి. షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు పర్సనల్గా షార్ట్స్ వల్లే రీచ్ వచ్చింది, షార్ట్స్ వల్లే సబ్స్క్రైబర్స్ వస్తారు. అది నేను పోస్ట్ చేసి తెలుసుకున్న విషయం, ఎవరో చెప్పింది కాదు, నేను తెలుసుకున్న విషయం అది. అండ్ ఆ తర్వాత అక్క పెళ్ళి తర్వాత నేను కొంచెం డైలీ వ్లాగ్స్ అలా చేశాను, మళ్ళీ ఆపేశాను. కానీ మీరు కన్సిస్టెంట్ ఉంటే చాలా ఫాస్ట్గా అవుతారు మీకు 1000 సబ్స్క్రైబర్స్. నాకు ఎక్కువ రోజులే పట్టాయి, యాక్చువల్లీ మంత్స్ పట్టింది. ఎందుకంటే నేను చెప్పా కదా, ఫస్ట్లో చేశాను, తర్వాత చాలా రోజులు ఆపేసి తర్వాత అక్క పెళ్ళప్పుడు చేశాను. అప్పుడు మంచిగా వచ్చింది, మళ్ళీ 700 సబ్స్క్రైబర్స్ అలా అయ్యారు. మళ్ళీ ఆపేశాను, మళ్ళీ వ్లాగ్స్ చేసినప్పుడు మళ్ళీ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే మీరు కాంటెంట్ పెడుతూ ఉంటే వస్తారు, పక్కా వస్తారు సబ్స్క్రైబర్స్. మీరు పెట్టి చూడండి, 1 కాదు 2 కాదు, డిమోటివేట్ అవ్వకండి, పెడుతూ ఉండండి, పక్కా వస్తారు. అది నాకు నేనుగా రియలైజ్ అయిన విషయం అది. అండ్ ఎక్కడున్నాం? సో మీరు కన్సిస్టెంట్గా పెట్టండి, సబ్స్క్రైబర్స్ పక్కా వస్తారు. ఇంతకీ ఇప్పుడు నా ఛానల్ మానిటైజ్ అయిపోయినట్ట, నాకు ఇప్పుడు నుంచి డబ్బులు వస్తాయా అంటే కాదు. 1000 సబ్స్క్రైబర్స్ ఒక మైల్ స్టోన్ అయితే 4000 వాచ్ అవర్స్. అంటే మీరు ఒకవేళ నా వీడియో ఏమన్నా 10 నిమిషాల వీడియో చూస్తే అది 10 నిమిషాలు కౌంట్. అలాగే 4000 గంటలు అవ్వాలి,
అప్పుడు నా ఛానల్ మానిటైజ్ అవుతుంది. సో అది మెల్లగా చేద్దాం. ప్రస్తుతానికి 1000 సబ్స్క్రైబర్స్ అనేది చిన్న విషయం కాదు. అంటే వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఫ్రమ్ స్క్రాచ్ నేను ఎవరు అనేది మీ ఎవరికి తెలియదు, కానీ వచ్చారు అంటే దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ మామూలుగా సబ్స్క్రైబర్స్ ఫస్ట్ 100-150 ఎలా వచ్చారు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరికి తెలియదు కదా, మంచిగా పెట్టండి, దానిలో సిగ్గుపడాల్సింది ఏం లేదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పి అందరికీ చెప్పండి, పెట్టండి, స్టేటస్లో పెట్టండి, స్టోరీస్లో పెట్టండి. నేను ఇనీషియల్గా అది చెయ్యలేదు, లైక్ నాకు కొంచెం పెట్టాలా అందరికీ నేనే చెప్పుకోవాలా అని అనిపించింది, సో నేను పెట్టలేదు. కానీ మీరు అలా చేయకండి. ఒక్కసారి కొంచెం మీకు కొంచెం రీచ్ వస్తే వాళ్ళే వావ్ అంటారు. సో దానిలో సిగ్గుపడేది ఏం లేదు. మీరు పెట్టండి అందరికీ, వాళ్ళకి ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ మీరు మంచిగా అందరికీ చెప్పుకోండి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మీరు పోస్ట్ చేస్తారు అని. అక్కడే మీకు ఒక 150 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చేస్తారు. మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్, మీకు తెలిసిన రిలేటివ్స్లో షేర్ చేస్తేనే. ఆ తర్వాత నుంచి మీరు కొంచెం గట్టిగా ట్రై చేయండి, కంటెంట్ పెట్టండి. తప్పకుండా ఫస్ట్ వీడియోకి కాకపోవచ్చు, సెకండ్ వీడియోకి కాకపోవచ్చు, 3rd, 4th, 5th, 10th వీడియోకి అయితే పక్కాగా ఎవడో ఒకడు గుర్తిస్తాడు, మీకు అలా సబ్స్క్రైబర్స్ రావడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను అలా చూసిన దాన్ని. నాకు మా రిలేటివ్స్లో చేశాక ఇంకా బయట నుంచి నాకు ఎవరు సబ్స్క్రైబర్స్ రాలేదు ఫస్ట్లో. మెల్లగా నేను పెడుతున్నా మెల్లగా 1-2 నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత 4, 10 మంది, అలా నేను ఇప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చాను. సో మీరు పెడుతూ ఉండండి, తప్పకుండా రీచ్ వస్తుంది. అంటే కొంతమందికి ఇప్పుడు పెట్టగానే నాకు 10 డేస్లో 1000 మంది వచ్చేసారు అని చెప్తున్నారు, అంటే వాళ్ళు ఎలా చేశారు అనేది నాకు తెలీదు. కానీ ఇప్పుడు మీరు ఏదైనా చేస్తున్నారు అంటే ఇట్ విల్ టేక్ టైం. అందరికీ ఇట్లా 10 రోజుల్లో 2 రోజుల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేయారు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా నేర్చుకుంటున్నారంటే మీరు 1 రోజులో 2 రోజులో వచ్చేస్తుందని కాదు కదా, దానికి కొంచెం టైం ఇస్తారు, దానికి కొంచెం టైం కేటాయిస్తారు కదా. అలాగే యూట్యూబ్ కూడా మీరు కొంచెం ఏమైనా స్టార్ట్ చేశారు, పోస్ట్ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబర్స్ రావడానికి టైం పడుతుంది, రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. మీరు మంచిగా మోటివేషన్తో చేస్తూ ఉండండి, తప్పకుండా 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు, నాది గ్యారంటీ. లైక్ మీరు కనుక నిజంగా కష్టపడి పోస్ట్ చేశారు, నిజంగా ఎఫర్ట్స్ పెట్టారు అంటే ఖచ్చితంగా మీ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా రీచ్ అవుతుంది. చెప్తున్నాను కదా, ఇట్స్ మై వర్డ్. అంటే అలా అని 1 నెలలో 10 రోజుల్లో 2 రోజుల్లో అవుతారని నేను చెప్పను. అందరికీ అలా అవ్వదు కూడా. ఎవరో ఫుల్ లక్ ఉన్నోళ్ళు లేదా చాలా ఫేమస్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ పెట్టగానే అవుతారు, లేదా సెలబ్రిటీసు అయితే తప్ప అంత ఫాస్ట్గా రాదు. లేదా మీ కంటెంట్ సూపర్ డూపర్ హిట్ అయితే. నాకు అంత కంటెంట్ రాదు, నాకు వచ్చింది ఏదో నేను పెట్టుకుంటున్నాను. అండ్ కన్సిస్టెన్సీ ఉంటే పక్కా సబ్స్క్రైబర్స్ వస్తారు. నో నేను చెప్తున్నాను, కానీ చాలామందిని మోటివేట్ చేయాలని ఉంది. ఎందుకంటే చాలామంది 1000 సబ్స్క్రైబర్స్ కూడా రాకుండానే ఆపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఆపద్దు, నచ్చింది పెట్టండి. మీకు ఇష్టం కాబట్టే స్టార్ట్ చేశారు కదా, ఆ ఇష్టం కొంచెం మీరు డిమోటివేట్ అయినా కూడా మీరు పోస్ట్ చేస్తూ ఉండండి, తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి. సో ఆల్ ది బెస్ట్. ఒకవేళ మీకు ఎవరికైనా 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా లేరు, కొంచెం మోటివేషన్ కోసం ఈ వీడియో చూస్తున్నారంటే ఆల్ ది బెస్ట్. మీకు తప్పకుండా 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ నాకు కూడా 4000 వాచ్ అవర్స్ రావాలని విష్ చేయండి. సో అదనమాట ఈ వీడియో. అందరికీ చాలా 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 థ్యాంక్స్. యూ మేడ్ మీ సో మచ్ హ్యాపీ టుడే. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అది మీ అందరి వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సబ్స్క్రైబర్కి పేరున చాలా థ్యాంక్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో మొత్తం చూడండి. నా వీడియోస్ అన్నీ నో చాలా వరకు సరదాగా కొంచెం తింగర్గా కూడా చేస్తాను, కానీ మీ ఇంట్లో అమ్మాయి అనుకోండి, మీ ఇంట్లో అమ్మాయి కాల్ చేస్తుంది అనుకోని వీడియోస్ అన్నీ ఇష్టంగా చూడండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.